అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వర్గీకరించిన సాక్షి దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసులు ఎదుర్కొక తప్పదన్నారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటు అవగానే చట్టసభల సమాచారాన్ని వర్గీకరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకున్నారన్నది వాస్తవమన్నారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు మిగిలాయన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆదాయం లేదనే వాస్తవాలు శ్వేతపత్రం ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని యనమల అన్నారు. శ్వేతపత్రంపై అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి రావాలి కానీ జగన్ ఢిల్లీ పోవడం, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ రాకుండా హైదరాబాద్ పోయి మాట్లాడడం వారిలో భయాందోళనకు నిదర్శనమన్నారు. జగన్ అప్పుల గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారని యనమల విమర్శించారు. శ్వేతపత్రంలో అప్పులు అవాస్తవమంటున్న జగన్ తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని వాస్తవమన్నారు. అయినా 10 లక్షల రూపాయల కోట్లు అప్పు తెచ్చారంటే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్ళిందో సమాధానం చెప్పాలన్నారు. ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వృద్ధి సాధించారంటే జగన్ వద్ద సమాధానం లేదన్నారు. తాను చెబుతున్నట్లు బ్రహ్మాండమైన పాలన అందించి ఉంటే ప్రజలు ఇంత ఘోరంగా తీర్పు ఇచ్చే ఉండేవారు కాదని జగన్ గ్రహించాలని యనమల అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని జగన్ అంటుంటే తప్పు చేశాడు కాబట్టే పక్కన పెట్టామని ప్రజలు అంటున్నారన్నారు. అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచడం తెలుగుదేశం ప్రభుత్వానికి తెలిసిన విద్య అని బుగ్గన గ్రహించాలన్నారు. జగన్ ఓట్ ఆన్ అకౌంట్పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారని యనమల పేర్కొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద, ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని. ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ, జగన్లో కానీ, జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు
చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇది ఒకవైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి. కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచీలకు అన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచీలకు అన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాల్లో ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే. దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి 9 lakh crores ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు. ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఏం చేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు. ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు. ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు. పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు. ఎంచేతంటే చాలా క్లియర్గా చెప్పారు. 2021, 22 కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంత వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలే. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఆ కన్సర్న్డ్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా.
అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకి లెక్కలు తెలియవు, కరెక్ట్ లెక్కలు తెలియవు. అంచేత సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు. ఆ కొన్ని బయట పెట్టారు. ఆ కొన్ని మాత్రం మనకు తెలియవచ్చింది. ఎంచేతంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ బై అటానమస్ బాడీస్, డిపార్ట్మెంటల్ బాడీస్, authorities and PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls and deficiency in monitoring mechanism of the state government department. ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో, ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు. అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు సబ్మిట్ చేయరు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు? కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు, ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు? అకౌంట్స్ ఎందుకు అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు, కాగ్ వాళ్ళు. మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్, చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు. ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో, కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఆ సంబంధించినటువంటి పిఎస్యుకి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఇక్కడ కానీ, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ. అదేవిధంగా ఓఎండ్ఎం వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22లో 1,04,000 కోట్లు తెచ్చారు. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే, అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలే. ఎంచేతంటే వేజ్ అండ్ మీన్స్తో ఒక 19-20లో మాత్రం 60,000 కోట్లు పైచిలకి ఎంత వచ్చింది. కానీ 21 దగ్గర నుంచి 1,00,000 కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్. అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు అది. అంచేత అది దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా. అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు, ఓబీబీలో అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కొన్ని చూపించారు, మిగతా కొన్ని చూపించారు. కానీ వేజ్ అండ్ మీన్స్ అసలు చూపించలేదు, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు. అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి. ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే, వీ హ్యావ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్. కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం, ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి, అది కూడా లోన్. అవి కూడా దీంట్లోకి రాలా. అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి. గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు. నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ చూపించలేదు. అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు, ఎందుకు చూపించలేదంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు, లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు, సిఏజీ ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు. బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు. అందుచేత నేనేమంటున్నానంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే 71,000 కోట్ల రూపాయలు లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను. ఇది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు అవుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు రీపేమెంటు చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇదంతటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సరే, అప్పులు అనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు. పంజాబ్ చేసింది, కేరళ చేసింది, అన్ని గవర్నమెంట్లు చేస్తారు. మనం 3rd హైయెస్ట్ బారోయింగ్ స్టేట్. ఫస్ట్ పంజాబ్, తర్వాత కేరళ, ఇవి ఉన్నాయి. తర్వాత
అయితే వాటితో పోల్చి చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఉదాహరణకు మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 1 ప్లేస్. వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు, దానివల్ల డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి 17 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు. కానీ మనం ఎక్కడున్నాం? దాదాపు 10వ ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. అంటే ఏదైతే యుఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమున్నాయో దాంట్లో మనం 10వ ప్లేస్లో ఉన్నాం. మనతో సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళేమో నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు, మనం 10వ ప్లేస్లో ఉన్నాం. దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 10th ప్లేస్లోనే ఉన్నాం మనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవటానికి కారణం వీళ్ళు క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఒక హెడ్ చూపిస్తారు. యాక్చువల్గా దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా, రెండోదేమో క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారనేది ఉంటుంది. అది దాంట్లో అసలు ఆల్మోస్ట్ మనకి ఫీల్డ్లో చూస్తేనే కూడా 0 డెవలప్మెంట్. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 10వ స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను, అదేవిధంగా ఇసుక పెంచాను, ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచానని చెప్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు పెంచారంటున్నా ఇన్ని అప్పులు పెరిగాయి కదా, అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా, లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా, ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుచేతంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది. డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచుకున్నారు. ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి. ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సరిసమానంగా అభివృద్ధి జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు 54,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు. సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు. అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇది ఒకటి. సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే డబ్బులు బటన్ నొక్కుతున్నామని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే ఎస్డిజీస్ ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈస్ పర్టైనింగ్ టు పవర్టీ, ఇన్ఈక్వాలిటీ, అదే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కేటగిరీస్, అవి 17 కేటగిరీస్. అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆ ర్యాంకింగ్ రాలేదు. రెండోది ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటి రిపోర్ట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరిగాయి, ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు. మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసాయి. ఈ రిపోర్ట్లో అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో ఒకవేళ తగ్గినట్టు చూపించవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు, పేదరికం పెరుగుతుంది, అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి. మరి నిజంగా నువ్వు బటన్ నొక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసుంటే పేదరికం ఎందుకు తగ్గలేదు? అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎందుకు తగ్గలేదు? అసమానతలు 10% అసమానతలు పెరిగాయి 5 yearsలో. పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2-3 ప్లేసుల్లో ఉండేవాళ్ళం. ఈనాడు దాదాపు 5వ ప్లేస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది 5వ ప్లేస్లోకి అంటే నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు, నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు. దీనికి సమాధానం చెప్పాలి.